रुको जरा सब्र करो। బాగున్నా ఏమైందంటే అయితే కష్టం 1000 రూపాయలు ఫైన్ మళ్ళీ తీసుకున్నారు అంటే ఇది ఇస్తారని చెప్పి మళ్ళీ మాటలు మర్చిపోయావు. ఇది మన విజయవాడ తాడిగడప రైతు బజార్లో జరిగిందండి. ఇది లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ ఎండింగ్ అనమాట. యాక్చువల్ సీసీ ఫుటేజ్ అప్పుడే ఓపెన్ చేయాలి. యాక్చువల్ నెట్వర్క్ ఇష్యూ వల్ల అక్కడ ఓపెన్ చేసి చూడలేదు. ఆమె ఎవరో తెలియదు. ఆమెకు ఎంత అవసరం ఉందో మరి ఇంకా మాకైతే అర్థం కాలేదు. 500 రూపాయలకి అయితే ఇచ్చింది, 80 రూపాయలు ఎల్లుల్లిపాయలు తీసుకుంది. రౌండ్ ఫిగర్ చేసి 100 రూపాయలు వేసేమంది. సరే వేసి మళ్ళీ కవర్ ఇచ్చేలో 500 ఇచ్చాను అని చెప్పింది. అలా ఇచ్చినట్టు ఇచ్చి 500 అయితే రిటర్న్ తీసుకొని పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇచ్చినట్టు కనిపించే విధంగా చేసింది. యాక్చువల్లీ ఇంకేమని పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అనుకుంటా సూపర్ ఉమెన్ అని, అట్లాగా మన విజయవాడలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఈమె ఎవరికైనా తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ దాకా వెళ్ళే వరకు షేర్ చేయండి. మరి ఆమె అంత కరువులో ఉందేమో మరి. కూరగాయల అమ్మే వాళ్ళ దగ్గర కూడా తెల్లారుజాము 4ంటికి వెళ్ళి మళ్ళీ అర్ధరాత్రి పడుకునేంత వరకు చాకరీ చేస్తూ ఎండల్లో ఉండి వర్షాల్లో ఉండి అంత కష్టపడే వాళ్ళ దగ్గర ఏంటమ్మా నీకు అంత సరదా తీర్చుకుంటున్నావు? అదే అప్పుడే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ అయ్యి ఉంటే 10 మందిలో నిన్ను నుంచోబెడితే ఏం చేస్తావు? ఈ వీడియో మేము ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. మళ్ళీ ఆమె రిపీట్ అయిద్దేమో వార్నింగ్ చదువుదాం అనుకున్నాం. బట్ ఆమె అయితే కనిపించలేదు. సో విజయవాడలో చాలా రైతు బజార్లు ఉన్నాయిగా, అవన్నీ కవర్ చేసుకొని మిగతా ఊళ్ళు కూడా తిరుగుతుందేమో. ఇలాగ ఒక 4-5 రైతు బజార్లను కవర్ చేస్తే రోజుకి ఆమెకే 3000 అయితే వస్తాయి. మరి అలా విజయవాడలో ప్రతి రైతు బజార్లో ఒక్కొక్క పర్సన్, అంటే ఎల్లుల్లిపాయల దగ్గర నుంచి మిగతా ఉన్న కూరగాయలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇదే సేమ్ ఇలాగే చేస్తున్నారేమో వీళ్ళు. ఇలాంటి వీడియోస్ ఇంకో 4-5 ఉన్నాయి. ఒకసారి ఇదైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈమె గురించి మీరు కూడా కామెంట్ చేస్తే ఇంకా మంచిది.